దుర్గారావు గారు టిఫిన్ సెంటర్ ఎప్పుడన్నా పెసరట్టు ఉప్మా ట్రై చేశారా? చూసారా ప్యాకెట్ అంత బల్క్గా ఉంది, ఇది 1/2 kg ఉంటుంది. రండి పెసరట్టు ఉప్మా వేసే పద్ధతిని చూపిస్తాను. నూనెని చూసారా ఎలా పోసారో? ఎందుకంటే పెసలు పచ్చిగా ఉండకూడదు, అవి ఉడకాలంటే నూనె ఉండాలి, లేదంటే మన కడుపులో డైజెషన్ సరిగ్గా అవుతుంది. నేను అడిగితే ఇది నేను కదా దుర్గారావు గారే చెప్పారు. ఇక్కడ ఆ పెనం అన్నది ఖాళీగా మాత్రం ఉండదు, మీరు పక్కన కూడా చూడవచ్చు. పెసరట్లు వేయడం, మినపట్లు వేయడం, పెసరట్టు ఉప్మా వేయడమే. దుర్గారావు గారు పెసరట్టు ఉప్మా తినకుండా ఫుల్ఫిల్ అవ్వదు విషయం. నేనే దీనికి గ్యారంటీ. మీరు అన్ని పెసరట్లు తిన్నా అది ఒక మూలక రాదు. ఇది ప్యాక్ చేసింది 1/2 kg ఉంటుంది. మీరు మార్నింగ్ తింటే 3 వరకు ఇంకేం తినవసలే, అంత హెవీ అనమాట. కాస్ట్ వచ్చి 50 రూపాయలు, టేస్ట్ అదిరిపోతుంది. దీనికన్నా బెటర్ది పెసరట్టు ఉప్మా తణుకులో ఉందని మీకు ఎక్కడన్నా తెలిస్తే కామెంట్లో చెప్పండి, నేను కూడా వెళ్ళి ట్రై చేస్తాను. నేనైతే ట్రై చేసిన వాటిలో ఇదే ది బెస్ట్. దుర్గారావు దగ్గర పెసరట్టు ఉప్మా తోపు. సైజ్ చూడండి అంటూ ఉంటుందో. ఇంకెందుకు లేటు, రండి మీరు కూడా వచ్చి టేస్ట్ చేయండి. వచ్చే వీడియోలో మళ్ళీ కలితే అంటిల్ దెన్ బాయ్. సబ్స్క్రైబ్ టు ది ఎల్విస్.